చిరు ఉద్యోగాలు చేసుకుంటూ ఏళ్లకు ఏళ్లు కూడబెట్టిన సొమ్ముతో తాము కొనుగోలు చేసిన స్థలాలను కబ్జాలకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని శివోం ప్రాజెక్ట్ బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శివం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు మాట్లాడారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల మండలం కుత్బుల్లాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 18-19లోని 3 ఎకరాల 35 గుంటల స్థలాన్ని తాము కొనుగోలు చేసినట్లు చెప్పారు. శివం ప్రాజెక్టు డైరెక్టర్లు ఎన్నో హామీలు కుప్పించి సదరు స్థలాన్ని తమకు విక్రయించారని తెలిపారు. కొనుగోలు సమయంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి తమను మోసగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కాకపోవడంతో తాము సదరు స్థలంలో నిర్మాణాలు చేపట్టలేని దుస్థితి నెలకొందని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే అభివృద్ధి నిలిపివేసి తిరిగి ఆ స్థలాన్ని కబ్జాకు యత్నిస్తున్నట్లు ఆరోపించారు. స్థలాల ధరలు విపరీతంగా పెరగడంతో సదర స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకునే కుట్రలు చేస్తున్నారని కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తమను స్థలాల్లోకి రాకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. నిత్యం 40-50 మంది గుండాలు పహారా కాస్తూ తమను కనీసం స్థలాలను చూసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులకు మొరపెట్టుకున్న ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వం తమ సమస్యపై ప్రత్యేక దృష్టిసారించి తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. నా పేరు హరిబాబు అండి. శివం సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ప్రెసిడెంట్ అండి. నా పేరు ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. ఇది మొత్తము జీడిమెట్ల విలేజ్లో 3 ఎకరాల 35 గుంటలు ల్యాండ్ స్థలంలో ఇసుకపట్ల సాంబమూర్తి గారు, వీళ్ళ ఎక్స్ మినిస్టర్ ఉన్నారండి, వీళ్ళ సొంత బావగారు ఆంధ్రాలో స్వరూప్ గారని, ప్లస్ ఈ బోస్రాజ్ గారు ఇప్పుడు వచ్చేసి ఆంధ్రాలో ఫిషరీస్ మినిస్టర్ ఉన్నారండి. ఆయన కూడా వీళ్ళందరూ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బాధలు పెడుతూ మాకు రిజిస్టర్డ్ అయిన డాక్యుమెంట్లు అండి, మా రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లని మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా, డెవలప్మెంట్ చేయకుండా మమ్మల్ని బాధలు పెడుతూ మమ్మల్ని స్థలం నుంచి బయటికి వెళ్ళాలనే కాన్సెప్ట్లో మమ్మల్ని బాధలు పెడుతున్నారండి. సో మీరందరూ మాకు విత్ లేఅవుట్ పర్మిషన్ కూడా ఉందండి జిహెచ్ఎంసీ ప్రకారంగా. సో మమ్మల్ని దయతలిచి మా ల్యాండ్ మాకు ఇప్పించాల్సిందిగా అందరి గవర్నమెంట్ అధికారులని, ముఖ్యమంత్రి గారిని మేము పొజిషన్లో ఉన్నాము. మా ల్యాండ్ని మాకు పొజిషన్ రానియకుండా పక్కన వాళ్ళతో అబ్జెక్షన్ చేయించి మాకు ట్రెస్ పాసర్స్తో గోడలు గొలగొట్టిపించేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారండి. సో మాకు ఇవన్నీ కాకుండా మాకు గవర్నమెంట్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ మాకు సపోర్ట్ చేసి మా ల్యాండ్ మాకు ఇప్పించగలరని కోరుతున్నామండి. మేము ఒకటే కోరుకుంటున్నామండి. నా పేరు రాధాకృష్ణ అండి. నాది ప్లాట్ నెంబర్ 28 అండి, శివం ప్రాజెక్ట్స్లో. సో మేము కోరుకునేది ఒకటే అండి. మేము ఏదైతే ల్యాండ్ కొనుక్కున్నామో అందులో మాకు ఇల్లు కట్టుకునే పర్మిషన్ మాకు కావాలండి. దీనికి అసోసియేటెడ్ అథారిటీస్ మాకు హెల్ప్ చేసి ఇల్లు కట్టుకునే పర్మిషన్ మాకు ఇప్పించాలండి. ప్రస్తుతానికి మమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారంటే సాంబమూర్తి, ఎవరైతే శివం ప్రాజెక్ట్స్ డైరెక్టర్, ఎండి అండి ఆయన, అండ్ ల్యాండ్ లార్డ్స్లో వచ్చేసి వెంకటరమణరాజు, హూ ఈజ్ ద ఎక్స్ డైరెక్టర్ అండి, బట్ కొనేటప్పుడు మాత్రం అతను యాక్టివ్ డైరెక్టర్ అండి. సో వీళ్ళు మనకు మబ్బి పెట్టి మేమందరం ఒకటే ల్యాండ్ లార్డ్స్, మేము ఇన్ ద సెన్స్ శివం ప్రాజెక్ట్స్ ఎండి మబ్బి పెట్టి మార్కెటింగ్ చేసి మాకు అమ్మారండి. అమ్మిన తర్వాత మాకు సేల్ డీడ్ ఉందండి, అండ్ ఈసీలో కూడా మా పేరు ఉందండి. ఇది మా సేల్ డీడ్ అండి, మా సేల్ డీడ్ అండి ఇది. ఓకే, అండ్ ఈసీలో కూడా మా పేరే ఉందండి. ఉన్నా సరే వీళ్ళు ఏంటంటే ఇంటెన్షనల్గా ఈ ల్యాండ్ లిటిగేషన్ క్రియేట్ చేసి దీన్ని ల్యాండ్ నుంచి వీళ్ళని పంపించేస్తే ఆ ల్యాండ్ మొత్తం వాళ్ళది అయిపోతే వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్టుకు వాడుకోవచ్చు అనే మెయిన్ ఇంటెన్షన్ అండి వాళ్ళది. బాధ్యతలు మొత్తం 45 మంది ఉన్నామండి. 45 మెంబర్స్ బాధ్యతలమే అండి. అందరినీ పంపించేసి అంటే ల్యాండ్ లిటిగేషన్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు ఇబ్బంది పడతారు. అండ్ బైబ్యాక్ పాలసీలు కూడా తెద్దామని చెప్పి అంటే లిటిగేషన్ క్రియేట్ చేసి బైబ్యాక్ పాలసీస్ కింద ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు అమ్ముతారా, మేము కొంటాము అనే ఒక లాబింగ్ కూడా ట్రై చేస్తున్నారండి. సో ఈ లాబింగ్తో ఏంటంటే ఆ ల్యాండ్ అంతా మళ్ళీ వాళ్ళు బ్యాక్ తీసేసుకొని సో వాళ్ళు పెద్ద వెంచర్ కింద కన్వర్ట్ చేసుకుందామని. ఈ 7 ఇయర్స్ డ్రాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు ల్యాండ్ రేట్ పెరిగింది. ఎందుకంటే సుచిత్ర సెంటర్ అనేది మంచి ప్రైమ్ ఏరియా, దండమూడి బ్యాక్ సైడ్ రిధి కన్స్ట్రక్షన్కి అడ్జసెంట్ అండి ఇది. సో దీన్ని ఏంటంటే వీళ్ళు ఇంటెన్షనల్గా దీన్ని ఒక లిటిగేషన్ క్రియేట్ చేసి వీళ్ళందరినీ ఎంతో కొంతకి పంపించేస్తే ఆ ల్యాండ్ అంతా వాళ్ళది అయిపోతుంది, వాళ్ళకి నచ్చింది చేసుకోవచ్చు అనే మెయిన్ ఇంటెన్షన్తో వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. దీనికి ఎందుకు మీడియాకి రావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఆఫీసర్స్ మాకు ఆల్రెడీ సహకరిస్తున్నారు, బట్ వాళ్ళకంటూ ఒక పరిధి ఉందండి. ఆ పరిధి దాటి వాళ్ళకి నిజాలు తెలియాలంటే మాకు మీ మీడియా సహకారం చాలా ఇంపార్టెంట్ అండి.
ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే అండి, మేము అందరం మధ్యతరగతి కుటుంబము, అందరం ట్యాక్స్ పే చేసి కొనుక్కున్న ల్యాండ్స్ అండి ఇవన్నీ. సో ప్రభుత్వం నుంచి మాకు కావాల్సింది ఏంటంటే మేము ఇల్లు కట్టుకోవడానికి మాకు పర్మిషన్ కావాలి. జిహెచ్ఎంసీ నుంచి ఏదైతే టెంటేటివ్ అప్రూవల్ ఉందో అది అప్రూవ్డ్ లేఅవుట్ కింద కన్వర్ట్ చేయాలండి. ఎవరైనా ట్రెస్ పార్సెస్ ఎవరైనా మా మీదకి వస్తే మాకు రక్షణ కల్పించాలండి. అండ్ ఇందాక నేను చెప్పినట్టు కూడా ఏంటంటే పక్కన ప్లాట్లో ఒక 14 to 15 మెంబర్స్ ఎప్పుడు అక్కడ ఎంగేజ్ అయి ఉంటున్నారండి. సో వాళ్ళ నుంచి కూడా మమ్మల్ని కాపాడాలండి. సో ఇది సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మాకు హెల్ప్ చేసి ఇల్లు కట్టుకునే పర్మిషన్ మాకు ఇప్పిస్తే, ఏదైతే జిహెచ్ఎంసీ ఇచ్చిన ఈ లేఅవుట్లో మాకు ఇల్లు పర్మిషన్ కట్టుకునేది ఇప్పిస్తే మేము చాలా సంతోషపడతామండి. మధ్యతరగతికి ఒక భరోసా వస్తుందండి.